మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం నుండి దీవెనలోనికి అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు తల్లిదండ్రులను అగౌరవపరచువాడు శాపగ్రస్తుడు. అంటే తల్లిదండ్రుల్ని మరి అవమానించేవాడు, అవిధేయత చూపించేవాడు, లెక్క చేయకుండా ఉండేవాడు, మోసగించేవాడు మరి దేవుని యొక్క శాపాలని పొందుతాడు. అయితే ఆ శాపం నుండి బయటికి రావడం ఎలా అనేది కూడా ఈ పుస్తకంలో నేను రాశానండి. శాపం నుండి దీవెనలోనికి. మరి మనం శాపం నుంచి దీవెనలోనికి రావాలంటే ఒకటే మార్గం అండి. యేసు ప్రభు గలతీ 3:13లో ఈ విధంగా రాయబడి ఉంది. యేసు ప్రభు ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిలువలో శాపమై మరణించి మనకి శాప విముక్తినిచ్చాడు. అంతేకాకుండా అబ్రహాం దీవెనలోనికి ప్రవేశించడానికి, అలాగే పరిశుద్ధాత్మని పొందడానికి మనకి ద్వారం తెరిచాడు. యేసు ప్రభు నేనే ద్వారం అంటాడనమాట యోహాన్ 10:9లో. అలాగే యోహాన్ 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయననే మార్గం అండి. అవినీతి నుంచి నీతిలోనికి రావడానికి నీతికి ఆయన మార్గం, ప్రేమకి మార్గం, కరుణకి మార్గం, పరలోకానికి మార్గం. శాపం నుండి దీవెనలోనికి ప్రవేశించాలంటే మనం యేసు ప్రభులోనికి రావాలి. యేసు ప్రభులోనికి రావడం అంటే, యేసు ప్రభు అంటే తండ్రి నోటిలో నుంచి పుట్టిన వాక్యం అండి. కనుక ఆ తండ్రి నోటిలో నుంచి పుట్టిన వాక్యం యేసు ప్రభు మానవుడై మన మధ్య జీవించి పరలోక తండ్రి బిడ్డలు ఎలా జీవించాలి అని మనకొక మాదిరిని ఆయన చూపించాడు. ఆయన మాదిరిని మనం తీసుకొని ఆయనని అనుసరించాలి. మనిషి దేవునికి ఎలా లోబడి జీవించాలి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. అలాగే మనిషి తోటి మనిషిని ఎలా ప్రేమించాలి, మానవత్వం కలిగి తోటి మనిషికి ఎలా సహాయం చేయాలి అది చూపించడానికి, అదే ప్రేమ మార్గం, పరలోక మార్గం. దేవుని రాజ్యం అంటే ప్రేమ రాజ్యం అండి. అందరూ ప్రేమ కలిగి దేవుని పిల్లలుగా ఒకే కుటుంబంలాగా జీవించాలి. ఇది దేవుని ఆలోచన. ఈ ఆలోచనతోనే ఆయన భూమిని సృష్టించాడు. భూమి మీద మానవుని కొరకు, మన కొరకు అన్నీ సృజించి, మానవుని సృజించి, మళ్ళా ఆయన ఎముక తీసుకొని అవ్వని సృజించి పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెంది భూమిని పరిపాలించమని భూమిని మానవునికి ఇచ్చేశాడు. 115వ కీర్తన 6లో ఉంటుందన్నమాట. అలా మనందరం ప్రేమ కలిగి జీవించాలి అని. ముఖ్యంగా ముందు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించండి, నీలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఈ 2 ఆజ్ఞలే. బైబిల్ గ్రంథము ప్రేమ లేఖ అండి. దేవుడు రాసిన ప్రేమ లేఖ. ఆ ప్రేమ లేఖలో మనకి 2 ప్రేమ ఆజ్ఞల్ని ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించండి అంటే దేవుడు చెప్పినట్లుగా విధేయించండి. అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించండి. మరి అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన పొరుగు వాళ్ళు ఎవరంటే అమ్మ, పుట్టిన తర్వాత నాన్న, తర్వాత తోబుట్టిన వాళ్ళు అనమాట. కనుక ముందుగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని మనము గౌరవించాలి, విధేయించాలి. అది 10 ఆజ్ఞలు మనం చదవాలండి. పాత నిబంధనలో దేవుడే స్వయంగా బోధిస్తాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయం చదివి విని విధేయించాలి. 2 మాటలే మిమ్మల్ని దీవెనలోనికి నడిపిస్తాయి, పరలోకానికి నడిపిస్తాయి. 2 ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి, విధేయించండి. దేవుడు కోరుకునేది అదే అన్నమాట. మిగతా ఈ ఆచారాలు ఏవి మనల్ని రక్షించవు. కనుక వాటన్నిటిని విడిచిపెట్టి ఒక్కరుగా కూర్చొని బైబిల్ చదువుకోండి, చదివి వాటిని పాటించండి. ముందుగా దేవుడు బోధించింది పాత నిబంధనలో దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి
ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇస్తారు. అవి మనందరికీ, భూమి మీద ఉన్న అందరికీ అన్నమాట. ఆ 10 ఆజ్ఞలు మనం పాటించాలండి. అందులో 4వ ఆజ్ఞ ఏంటి అని అంటే, మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి, సన్మానించండి. అప్పుడు యావే మీకు ఇచ్చిన ఈ దేశంలో మీరు చిరకాలం జీవిస్తారు. చిరకాలం అంటే ఈ దేశంలోనే కాదండి, భూమి మీదే కాదు, పరలోకంలో కూడా జీవిస్తాం. ఇప్పుడు మనం ఆత్మ, దేవుడు ఆత్మే, మనం ఆత్మ. ఈ మట్టి శరీరంలో మనం ఉన్నాం. ఇది ఒక వస్త్రం. భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఈ మట్టి శరీరం అనే వస్త్రాన్ని ధరించాలి. ఈ మట్టి శరీరంలోంచి ఆత్మ బయటికి వచ్చి మరి పరలోకానికి వెళ్ళాలి. అక్కడ మనకి మహిమ వస్త్రాలను ఇస్తారనమాట. అది మన సొంత దేశం. ఇది పరదేశం, వర్క్ ప్లేస్ అన్నమాట. ప్రొద్దున ఇప్పుడు మా ఇంటి నుంచి నేను ఇక్కడ వచ్చాను వాక్యం చెప్పడానికి, మళ్ళా చెప్పి వెళ్ళిపోతాను మా ఇంటికే కదా. అలాగే మనందరం కూడా పరలోక తండ్రి పిల్లలు, అక్కడే మనం పుట్టాము, ఇక్కడ పని చేయడానికి వచ్చాం. యేసుప్రభు కూడా దేవుడిచ్చిన పని చేయడానికి వచ్చి పని చేసి సమాప్తమైనదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన హెబ్రీ 10లో చెప్తారు, 5 నుంచి 10 వరకు, లేదా 7, హెబ్రీ 10:7. తండ్రి, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకే నేను ఇట వచ్చాను. ఆ చిత్తం చేశాడు ఆ శరీరంతో, మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఆ యేసు ప్రభులాగే ఈ భూమి మీదకి పంపబడ్డాం. దేవుని పిల్లలుగా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, కరుణ రాజ్యం, శాంతి రాజ్యం, న్యాయమైన రాజ్యం అన్నమాట. అందరినీ ప్రేమించాలి. భూమి అంతా ఒకే కుటుంబం, ఒకే దేవుని పిల్లలు అన్నమాట. అలా మనం జీవించాలని దేవుని యొక్క అభిలాష అండి. మనము శాపం క్రింద ఉన్నామంటే జరిగిన కీడు మరలా జరుగుతుందండి. కారణం లేకుండా శాపం రాదు. సామెతలు 26:2లో ఉంటుంది. ఏ కారణం వల్ల శాపం వచ్చిందో, ఆ పాపం అంటే ఏ పాపం వల్ల శాపం వచ్చిందో దాంట్లోంచి మనం బయటికి రావాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదమ్మా. వాళ్ళు కడుపులో మోసి కని పెంచి పాలిచ్చి పెంచి చదివించి వాళ్ళు తినక కూలి చేసుకొని మరి పెళ్ళి అయిపోగానే అమ్మ నాన్న వాళ్ళకి పట్టదు. అందువల్ల ఆ వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళు కార్చిన కన్నీళ్ళు పరలోకంలో దేవుని దగ్గర సీసాలు పోయబడి ఉన్నాయి. కీర్తన 56:8లో ఉంటుంది. వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖము దేవుడు శాపాలుగా పిల్లల మీద పోస్తున్నాడు. అందుకే కొన్నిసార్లు పంటలు పండకుండా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉంటుంది. అది దేవుని యొక్క శాపం అండి. తల్లి అంటే పట్టించుకోరు, తండ్రి అంటే పట్టించుకోరు. కొంతమంది పని వాళ్ళకంటే హీనంగా చూస్తారండి కన్న తల్లిని. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, కానీ కన్న తల్లిని పట్టించుకొని వాళ్ళు ఉన్నారన్నమాట. ఇందుకొరకు దేవుడు మనల్ని సృజించలేదండి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. నాకైతే చేతులు జోడించి చెప్పాలనిపిస్తుంది. ఆ వృద్ధులైన తల్లులు నాకు ఫోన్ చేస్తారు, అమ్మ బాబు తాగి నన్ను కొడుతున్నాడమ్మా అంటారు. ఎంత వేదన. వేరే రాష్ట్రం నుంచి అండి, కర్ణాటక, హుబ్లీ, వేరే ప్రాంతాల నుంచి చెప్తూ ఉంటారు. నార్త్ ఇండియా నుంచి చెప్తారు, వేరే దేశాల నుంచి చెప్తారు. మొత్తం అమెరికాలో మేము సంపాదించి తింటారు, కానీ మాతో ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎంత వేదన ఉంటుందండి కన్న తల్లికి తండ్రికి. చెప్పండి, సిరాకు గ్రంథం 3వ అధ్యాయం దయచేసి మీరు చదవండి. తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి. బిడ్డలారా, మీరు మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపవలెనని దేవుని కోరిక. అందుకే నేనేం చెప్తానంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. చదివినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో అది చెయ్యండి. అదే ఆరాధన. దేవుని మాటకు విధేయత చూపడమే ఆరాధన. కానీ మిగతా ఆచారాలు, ఇది పెంచుకుంటా, కొబ్బరికాయలు కొడతా, ఇది చేస్తా, ఒత్తులు ముట్టిస్తా, అవన్నీ ప్రక్కన పెట్టండి. ఈ ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి దేవుని వాక్యాన్ని చదవండి. హోసియా 4:6లో దేవుడు ఏడుస్తారు,
మై చిల్డ్రన్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు. బైబిల్ గ్రంథాన్ని దయచేసి చదవండి, వినండి, తర్వాత పాటించండి. విని విధేయించు వారికి ఆశీర్వాదాలు వస్తాయి. విశ్వాసం అంటే విధేయతనే. అబ్రహాం దేవుణ్ణి విశ్వసించాడంటే ఆయన దేవుణ్ణి విధేయించాడు. నీ చుట్టుపక్కలని దేశాన్ని విడిచిపెట్టు, హగార్ని పంపించేసేయి, ఇష్మాయిల్ని పంపించేసేయి, ఇస్సాకుని బలిగా అర్పించు, అన్నీ విధేయించాడండి. ఆయన మనకి తండ్రి, విశ్వాసంనకు తండ్రి అంటే విధేయతకు తండ్రి. ఇవి చివరి రోజులు, లోకాంతపు సూచనలు అన్నీ కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మరి ఉగ్రవాదము, చంపుకోవడాలు, మనిషిని చంపుకోవడాలు. ఇది దేవుని రాజ్యం కాదండి. తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా, ప్రేమ లేని జీవితమే నరకం అన్నమాట. ఇక్కడ మీరు ప్రేమించట్లేదంటే ప్రేమ రాజ్యమైన పరలోకానికి మీరు వెళ్ళరు. ప్రేమ లేకుండా జీవించే వాళ్ళు నరకానికి వెళ్తారు. కనుక అక్కడ అగ్నిలో కాలుతారు. కాబట్టి మీరు రోజు నన్ను ప్రేమతో నింపండి. యేసు ప్రభువుని గురించి మీరేం చదువుతారో దాన్ని జీవించండి. 5,000 మందికి ఒక్కరోజు అన్నం పెట్టాడు ఆయన. 4,000 మందికి ఒక్కరోజు అన్నం పెట్టాడు. యోబు కూడా అంటాడు, పేదలకి పెట్టకుండా నేను ఎప్పుడు తినలేదు. ఆ ప్రేమ నది మన నుంచి ప్రవహించాలి. అంటే ఆ ప్రేమకు కర్త యేసు ప్రభు ఇక్కడ ఉండాలి. ఆయన ఉండాలంటే ఆయన వాక్యం ఇక్కడ ఉండాలండి మన హృదయంలో. సిరాకు 3లో ఏమని రాయబడి ఉంటుందంటే, బిడ్డలారా మీరు మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపవలెనని దేవుని కోరిక. దేవుని కోరికేనండి బైబిల్ అంతా కూడా. 10 ఆజ్ఞలు కూడా దేవుని కోరిక. ఆయన హృదయాన్ని మనతో పంచుకున్నాడు కనుక చదవండి ఇప్పటికైనా కూడా. అయితే తల్లిదండ్రుల్ని గౌరవించు అని ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మీ ప్రార్థన ఆలకించబడాలంటే మిమ్మల్ని కడుపులో మోసి పాలిచ్చి పెంచి నడకలు నేర్పించి తినిపించి ఇంతగా పెద్దగా చేసిన తల్లి, ఇంత శరీరం మీకు ఉంది అంటే ఇది మీ తల్లి నుంచి వచ్చిన శరీరం అన్నమాట. కనుక ఆమెని గౌరవించండి. మీరు మీ తల్లి చనిపోయిన తర్వాత అయ్యో ఇలా చేయలేదే అని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందండి. ఒక దైవజనుడు చెప్తే విన్నానండి. ఒక వ్యక్తి చాలా ధనికుడు ఆయన దగ్గరకు వచ్చి, మా అమ్మ ఉన్నప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు నాకు పడుకుంటే నా అంతరాత్మ నన్ను పీడిస్తూ ఉంది బాబు అని, నాకు అనారోగ్యంగా ఉంది అంటే కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఏసీ రూమ్, కానీ మంచం మీద నాకు నిద్ర రావట్లేదు. నా తల్లి కన్నీళ్ళు కనబడుతున్నాయి, అమ్మ ఏడుపు నాకు కనబడుతుంది, నా హృదయం నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంది, ఏం చేయాలి అని ఆయన దగ్గర వచ్చి చెప్పుకున్నారట. మరి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, అమ్మ లేదు కదా. దేవుణ్ణి మన్నించమని అడిగి, అమ్మ లాంటి వృద్ధులు ఉన్నారు వాళ్ళని 10 మందిని చూసుకో, ఆ విధంగా నీ పాపానికి పరిహారం చెల్లించుకో, చాలా డబ్బు ఉందంటున్నావు కదా, వృద్ధులను చూసుకో. నీలాంటి కొడుకులు చాలామంది ఉన్నారు, 90% ఉన్నారేమో భూమి మీద తల్లిదండ్రుల్ని లెక్క చెయ్యనటువంటి పాపులు అన్నమాట. నాకైతే నా దృష్టిలో ఘోరమైన పాపం అదేనండి. కన్న తల్లిని తండ్రిని చూసుకోకుండా మీరు యేసుప్రభు పేరు కూడా చెప్పకూడదండి. ఎందుకంటే అన్యులు మనకంటే ఇంకా చాలా బాగా చూసుకుంటారనమాట. తల్లిదండ్రుల్ని గౌరవించు వాని ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, వాని పాపాలన్నీ మన్నిస్తారంట దేవుడు. షార్ట్ వే టు గో టు హెవెన్ ఏంటి అంటే షార్ట్ కట్ అంటారేమో. తల్లిదండ్రుల్ని గౌరవించండి. భార్య పిల్లల్ని చూసుకోవడం తెలుసు కదా, మరి కన్న తల్లిని తండ్రిని చూసుకోవడం తెలీదా? ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గర నుంచి దోసుకోవాలి. సామెతల గ్రంథం మీరు చదివితే 20:20లో తల్లిదండ్రుల్ని శపించు వాని దీపము నడిచీకట్లో ఆరిపోతుందంటండి. అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఆ దీపం ఆరిపోతుందంట. కొన్నిసార్లు చూస్తాం అకస్మాత్తుగా మరణిస్తారు, అకస్మాత్తుగా ఇలా జరుగుతుంది. నేను అనుకుంటాను ఒకవేళ తల్లిని బాధ పెట్టాడేమో, ఇంకా భూమి భరించలేకపోతుందేమో అట్లాంటి దుష్టుడిని అని. ఇంకా 28 సామెతలు 28-24 అండి. దేవుడు నేను ఈ వాక్యం చెప్పాలంటే నిన్న సాయంకాలం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ వాక్యం తప్పకుండా చెప్పమ్మా అన్నారు.
ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఒక సోదరు ఫోన్ చేసి మేము పొలం అమ్మి కొన్ని లక్షలతో ఇదిగో ఈ బిజినెస్ చేస్తానంటే 2 పెద్ద వెహికల్స్ కొన్నారు. అవి మరి అస్సలు ఇసుక లారీలు అనుకుంటా, కొన్ని లక్షలు కొన్నాము. నెల దానికి ఇంత కట్టాలి, కొన్ని వేలు. మరి అవి నడవట్లేదు అని అంటే నేను ప్రార్థన చేశాను, ప్రభా నడవట్లేదు, మళ్ళీ ఇలా కట్టాలి కనుక అవి సేల్ అయ్యేటట్లు సాయం చేయండి. అడగకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దేవుని అడగకుండా. ఒకటి సేల్ అయిందమ్మా, అయితే ఆ డబ్బు ఎక్కడుందిరా తెచ్చి ఇవ్వు, ఎందుకంటే మేము కట్టాలి కదా అని చెప్పి అంటే లెక్క చెప్పడు మాకు. పొలం అమ్మి కొన్నాం. పిల్లలకి అంత అధికారం ఇవ్వద్దు. తల్లిదండ్రుల సొమ్ము అపహరించుటలో తప్పు లేదనుకున్న కుమారుడు దోపిడీ గానితో దొంగతో సమానం అన్నమాట. అమ్మ నాన్నదే కదా, దోచుకుంటే పర్వాలేదు, అంటే దొంగ అన్నమాట. ఇంకా దొంగలు నరకానికి వెళ్తారు. 1 కొరింథీ 6:9-10. దొంగతనము దొంగ ప్రాణాలని తీస్తుందంటండి. సామెతలు 1:19 ఉంటుంది. దొంగతనము దొంగ ప్రాణాలను తీసేస్తుంది. కన్న తల్లిదండ్రుల డబ్బు వాళ్ళు కష్టపడి జీవితం అంతా సంపాదించింది వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ఇంకా వాళ్ళకేం లేకుండా చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడితే కొంతమంది ఏమీ దిక్కు లేకుండా ఉన్నారండి. ఇలాంటి పిల్లలండి. అందుకే మీరు సిరాక్ 33:20 మీరు చదివితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, మీ ధనం మీద మీరు బ్రతికున్నంతకాలం ఎవరికి మీరు అధికారం ఇవ్వద్దు. మీ భార్య కానీ, లేకపోతే మీ పిల్లలు కానీ, మీ స్నేహితుడు, మీ పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటే మంచిదే. అప్పుడు వాళ్ళు కాస్త విన్నట్టు నటిస్తారు. కనీసం డబ్బు ఉందనుకోండి పేరెంట్స్కి, ఆ డబ్బు కొరకు విన్నట్లుగా విధేయించినట్లు కనబడతారు. కానీ మీదంతా వాళ్ళకి ఇచ్చేశారనుకోండి, మీరు వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తే ఇంకా వాళ్ళని కుక్కల కంటే హీనం చూస్తారండి. పని మనిషితో సమానం. ఇంకా వంట చేస్తే, ఇంట్లో పని చేస్తే పని వాళ్ళకి జీతం ఇస్తాం కదా, తల్లికి వంట చేసినందుకు కనీసం ₹1. అది అంత క్రూరంగా అయిపోయిందండి లోకం. ఈ క్రూర ఆత్మ ఎవరిది అంటే సైతాను పుత్రుడు అండి. అంత్యక్రీస్తు అంటాం కదా, అది. యేసుక్రీస్తు ఎవరంటే కరుణామయుడు. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటారో హృదయంలో, వాళ్ళు కరుణ కలిగి ఉంటారండి. కన్న తల్లిదండ్రులనే కాదు, అందరినీ చూసుకుంటారు. హంగేరి ఎలిజబెత్ అమ్మ రోజు 900 మందికి అన్నం పెట్టేది. అంటే యేసుప్రభు ఆమెలో ఉన్నారన్నమాట. ఆ తర్వాత మీరు ఇస్సాకు చూస్తే ఆదికాండం 22లో వాళ్ళ నాన్న అబ్రాహాము మరి బలిగా ఇవ్వబోతాడు ఇస్సాకుని, దేవుని మాటకి లోబడి, కొడుకును కూడా. అయితే దేవుడు వద్దంటారు అనుకోండి. మోరియా కొండ మీద కొడుకు అబ్రహాం అయితే 112 సంవత్సరాలు అయితే, నేను అనుకుంటాను ఇస్సాకు 12 సంవత్సరాల అబ్బాయి, బలిపీఠాన్ని మరి నిర్మించి బాబు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పెడుతుంటే ఆ బాబు పారిపోవచ్చు కదండి. 12 సంవత్సరాల వాడు, నన్నెందుకు ఇస్తావు బలిగా, ఇప్పట్లో అయితే నిన్నే ఇచ్చుకో అనేవాళ్ళేమో. కానీ దేవుడు నిన్ను బలిగా ఇవ్వమన్నారు నాన్న అని చెప్తే అబ్రహాం చెప్పినప్పుడు ఇస్సాకు అని ఉంటాడు, తప్పకుండా నేను అనుకుంటా, నాన్న నాకు తెలుసు, నాన్న అమ్మ చెప్పింది, నువ్వు ఏది దేవుడు చేయమంటే అది చేస్తావని. తాతయ్య వాళ్ళు ఊరు విడిచిపెట్టి రమ్మంటే, తాతయ్యని విడిచిపెట్టి రమ్మంటే, ఆ తర్వాత అన్నయ్య ఇష్మాయిల్ని పంపించమంటే అన్నీ చేశావు. నన్ను బలిగా ఇమ్మంటే అమ్మ చెప్పింది, ఒకవేళ నిన్ను ఇమ్మంటే కూడా ఇచ్చేస్తాడురా మీ నాన్న, దేవుడి తర్వాత మీ నాన్నకి అందరూ అని. నాన్న నీవు దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నావో అందులో నన్ను కూడా పాలు పంచుకొని ఇవ్వు నాన్న, నా కాళ్ళు చేతులు కట్టే నాన్న, నన్ను బలిపీఠం మీద పెట్టు నాన్న అని విధేయించాడండి ఇస్సాకు. దేయించుంటాడు. అందువల్లనే ఇస్సాకు అన్ని దీవెనలు వస్తాయి. ఎస్తేర్ గ్రంథం చదివితే 2:20 అండి. ఎస్తేరు చిన్ననాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే, ఇది పారసిక దేశం, క్రీస్తుపూర్వం 480లో జరుగుతుంది, ఇప్పటి ఇరాన్ అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ పెద్దనాన్న కొడుకు మోర్డికాయ్ అమ్మాయిని దత్తత తీసుకొని తండ్రిలాగా పెంచుతాడు. వాళ్ళిద్దరి వయసు తేడా దాదాపు 100 సంవత్సరాలు ఉంటుందండి. అంత పెద్ద అన్నయ్య అన్నమాట. కానీ ఎంత నీతిమంతుడు మోర్డికాయ్ అంటే
అన్యుల దేశంలో ఆయన నీతి లోకానికి దేవుడు చూపిస్తారండి. దానియేలు నీతిని చూపించినట్టు, యోసేపు నీతిని ఐగుప్తులో చూపించినట్లు అలాంటి మనం జీవించాలి. ఆ అమ్మాయిని మోర్దెకై పెంచుతాడు. దేవుని కృప వల్ల ఈ అనాథ పిల్ల ఎస్తేరు ఆ దేశపు రాజు, పారసిక దేశపు రాజు అహేషరోషు రాజుకి పట్టపు రాణి అవుతుందన్నమాట. 127 దేశాలని పరిపాలిస్తున్నాడంట ఆయన. అప్పుడు మన దేశం పేరు కూడా ఉంటుంది. ఇండియా నుంచి ఇథియోపియా వరకు 127 దేశాలని పరిపాలిస్తున్న రాజుకి మన ఎస్తేర్ రాణి అవుతుందండి. అయితే అసలైన విషయం ఏంటంటే ఎస్తేర్ రాణి అయిన తర్వాత కూడా చిన్ననాడు వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్లా విధేయించిందో అలాగే ఇప్పుడు కూడా విధేయిస్తుందంట. చిన్నప్పుడు అమ్మ నేనేం తినాలి, ఏం వేసుకోవాలి, మన చుట్టూ ఎట్లా ఉంటారు కదా, కాసేపు బయటికి వెళ్తే అమ్మ ఇప్పుడు వస్తుంది అమ్మ 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 అని. కానీ పెద్దగా అయిపోయిన తర్వాత అమ్మ నాన్న గుర్తురారా వీళ్ళకి, అట్లా అనిపిస్తుంది నాకు. పిల్లలు చూసుకోవట్లేదంటే నేను అలాగే ప్రార్థన చేస్తాను. చిన్ననాడు అమ్మ తినిపించిన గోరు ముద్దలు, అమ్మ నేర్పిన నడకలు, అమ్మ పాలిస్తుంది అన్నీ వాళ్ళకి జ్ఞాపకం రావాలి. ఎంత కష్టపడి అమ్మ ప్రతిరోజు స్కూల్కి తీసుకెళ్ళింది, ఎలా తినిపించింది, వీళ్ళకి జ్ఞాపకం రావాలి అని చెప్పి. అలాగే యోసేపు అండి, యోసేపు ఆది గ్రంథంలో అన్నయ్యలు అమ్మేస్తారు. మరి తర్వాత దేవుని కృపని బట్టి ఆయన గవర్నర్ అయినప్పుడు ఆది గ్రంథం యోసేపు గురించి మీరు చదవాలి. 41, 45 తప్పకుండా చదవండి. ఆయన గవర్నర్ అయిన తర్వాత అన్నయ్యలు వస్తారు కరువు కాలంలో ధాన్యం కొరకు. మరి అన్నయ్యలు వచ్చినప్పుడు అన్నయ్యలకి తనని ఎరుకపరుచుకుంటాడు. టైం అయిపోయింది కాబట్టి అంతా చెప్పట్లేదు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. అలా మీరు మీ పిల్లల్ని ఆశీర్వదించండి. అలాంటి యోసేపుగా నా కొడుకుని మార్చండి అయ్యా. తన తండ్రిని చూసుకుంటాడు, అన్నయ్యల కుటుంబాలని చూసుకుంటాడు. యేసుప్రభుకి సాదృశ్యంగా తనకి శత్రువులుగా ఉండి అమ్మేసినా కూడా తన అన్నయ్యల్ని పోషిస్తాడు. యేసుప్రభు మనల్ని ఎట్లా పోషిస్తున్నాడో వాక్యంతో అలా అంత ప్రేమను చూపిస్తాడండి. అందుకే కరువు కాలంలో 12 గోత్రాలు నశించిపోకుండా 70 మందిగా వెళ్తారు ఐగుప్తుకి. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 6 లక్షల మందిగా తిరిగి వస్తారు. నిర్గమకాండం 12లో రాయబడి ఉంటుందన్నమాట. ఎంత ప్రేమను చూపిస్తాడు, తండ్రిని ఎంత బాగా చూసుకుంటాడో. తండ్రి మరణించేటప్పుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు ఫలించిన కొమ్మ, జలాధారం చెంత నాటిన ఫలవృక్షం వంటివాడు. నాయనా అన్నయ్యని చూసుకున్నావు, తండ్రిని చూసుకున్నావు, వృద్ధుడైన తండ్రిని కనుక ఆకాశ జలంల దీవెన, అగాధ జలంల దీవెన, ఫలపుష్పంల దీవెనలు నా కుమారుడైన యోసేపును అలంకరించునుగాక అని ఆశీర్వదిస్తాడండి. అలా మనం దీవెనలు పొందాలి. కానీ శాపాలు పొందిన కొడుకులు ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పాలా అనుకున్నాను. అయితే మనం రేపు ధ్యానించుకుందాం. శాపములు పొందిన కొడుకులు వాళ్ళు తండ్రులను ఏం చేశారు, ఎలా హింసించారు. కానీ ముందుగా వీళ్ళ గురించి చెప్పాను కాబట్టి మీరు దేవుని నుంచి దీవెనలు పొందాలి అంటే మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీకు క్షేమం కలుగుతుంది, ఆరోగ్యం, ఆనందం. డబ్బు ఉండడం ముఖ్యం కాదండి. తల్లిదండ్రుల్ని అగౌరవపరిచే ఏ ఇంట్లో కూడా ఆనందం ఉండదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. అదే శాపం అన్నమాట. ఇప్పటికైనా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. అప్పుడు ఆ ఇంట్లో మరియ తల్లి ఉంటారు. మరియ తల్లి ఉంటే అక్కడ యేసుప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా అద్భుతాలు చేస్తారు. దేవుని సన్నిధి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు 4వ ఆజ్ఞగా మాకు ఇచ్చారు ప్రభా. అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీరు యావే మీకు ఇచ్చిన దేశంలో చిరకాలం జీవిస్తారు. అదే పౌలు రాస్తాడు ఎఫెసీ 6:1-2లో. తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. మీ పనిలో మీకు జయం కలుగుతుంది. మీ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మీతో పాటు దేవుని సన్నిధి వచ్చి మీకు జయం ఇస్తుందని. పరలోక తండ్రి, యేసు ప్రభు సిలువలో వేలాడుతూ కూడా
కన్న తల్లిని మర్చిపోకుండా తల్లిని యోహానికి అప్పగించారు. తల్లి బాధ్యతని ఆయన నిర్వర్తించారు. ప్రతి కొడుకు, ప్రతి కూతురు ప్రభా, ప్రతి కోడళ్ళు నైనా అయ్యా తల్లిదండ్రుల్ని గౌరవించేటట్లు, వృద్ధాప్యంలో వాళ్ళ రుణం తీర్చుకునేటట్లుగా సహాయం చేయండి. సిరాకు 7:27లో చెప్పారు, నీకు జన్మనిచ్చిన వారు నీ జనని జనకులు, నీ కన్న తల్లి పురిటి నొప్పులు మరవద్దు, వాళ్ళ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావని. నాయన కన్న తల్లి ఎలా త్యాగం చేసి పెంచిందో, తండ్రి ఎలా త్యాగం చేసి వీళ్ళని పెంచారో పిల్లలకి జ్ఞాపకం వచ్చేటట్లు వాళ్ళ మనస్సాక్షిని మీ రక్తంలో కడగండి ప్రభా. రాతి గుండె మాంసపు గుండెగా మార్చండి. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమను పెట్టండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలందరికీ కూడా చెప్తున్నాను, మీ కన్న తల్లిదండ్రుల్ని ఆదరించండి. అప్పుడు దేవుడు 7 తరాలు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.